లాస్ట్ రోటీ కప్ల రొమాన్స్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్నో వేరే స్క్రిప్ట్స్లు వేరే వర్క్లు అన్నీ జరుగుతున్నాయి, వేరే సినిమాలు ప్రొడక్షన్లో జరుగుతున్నాయి. నా ప్రొడక్షన్లో నా వర్క్లో నేను బిజీగా ఉన్నా. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో జర నోన్గా ఎక్స్పీరియన్స్గా ప్రొడ్యూసర్లు ఉన్నందుకు చాలామంది వచ్చి సినిమాలు చూపిస్తుంటారు, ఈ సినిమా చూడండి అని. చాలా సినిమాలు చూడటం, వాళ్ళకు నా వీలైన సలహాలు ఇవ్వటం, అవి చేయటం. కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. అలాగే ఈ సినిమా కూడా భిక్షు అండ్ వెంకటేష్ నాకు ప్రొడ్యూసర్కి అలా 3 years బ్యాక్ ఒక సినిమా చూపిస్తే, ఒక సినిమా తీశారు వీళ్ళు. ఆ సినిమా చూపిస్తే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాను. ఆ తర్వాత వెళ్ళి సేమ్ టీం 3 years ఒక సినిమా చేసి వచ్చారు. నేను యాదగిరి గుట్టకి దర్శనానికి వెళ్ళాలి, ఇతను ఉన్నాడు నాకు అది తెలిసి ఫోన్ కొట్టి దర్శనం కావాలంటే మాట్లాడి దర్శనం ఇప్పించాడు. తర్వాత లేదు సార్ మేము సినిమా చేసాము, మేమే అనుకుంటున్నాం మీ దగ్గరికి వద్దామని, మీరు దర్శనం గురించి ఫోన్ చేశారని వచ్చి సినిమా చూశారు. నేను సినిమా కూడా ఒకసారి టైం లేక ఆ రోజు హాఫ్ అన్ అవర్ గ్యాప్లో సినిమా మొత్తం చూడగానే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే నేను షాక్ అయ్యా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓ రకంగా వెళ్తుంది కదా అనగా, సెకండ్ హాఫ్లో మెచ్యూర్ స్క్రిప్ట్ రైటింగ్ ఉంది. నీ ఎలా సినిమా చూడగా నెమ్మడి అడిగిన భిక్షుని, ఇది డెఫినెట్లీ నీ లైఫ్లో దగ్గరగా చూసిన సంఘటన నుంచి రాసావు కదా అన్నాను. ఎలా కనిపెట్టారు సార్ మీరు అతను? తెలుస్తుంది, ఆ రైటింగ్లోనే తెలుస్తుంది ఈ కథలో ఏదో కొత్తదనం అండ్ ఏదో చెప్తున్నాడు అతను. 100% రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా, ఇప్పుడు నేను ఇంత గట్టిగా స్పీచెస్ నేను ఎప్పుడు మాట్లాడాను చెప్తున్నాను, ఈ సినిమా విషయంలో చెప్తున్నాను. ఎందుకంటే ఇది వెళ్ళాలి అని. ఈ సినిమా మీరు రేపొద్దున చూసిన తర్వాత ఇక్కడ కూర్చున్న అందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ మన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సిన సినిమా, సమాజం పట్ల యూత్ పట్ల రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాల్సిన సినిమా. దాన్ని ఎంత సున్నితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మధ్యలో చూపించారు. నీకు ఎక్కడ కూడా క్లాసులు తీసుకున్నట్టుగా ఉండదు సినిమా, డెఫినెట్లీ ఉండదు. ముఖ్యంగా అందరూ అప్కమింగ్ ఆర్టిస్టుల చేత తను పర్ఫార్మెన్స్ చేసిన విధానం, ఎక్కడ అందరు పాత్రలు లీనమైపోతాయి దాంట్లో. చాలా న్యాచురల్గా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి దగ్గరికి అందరు చాలా న్యాచురల్గా చేశారు. నాకు అది నచ్చింది. సినిమా నచ్చి ఏం చేయాలి, దీనికి సపోర్ట్ కావాలంటే వీళ్ళకి రిలీజ్ చేయాలి, ఇబ్బందులు ఉన్నాయి. సినిమా వరకు తీశారు కానీ రిలీజ్కి ఇబ్బందులు ఉన్నాయి. దే ఆర్ నాట్ ఓన్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు, ప్యాషన్ డైరెక్టర్ తప్ప డబ్బులు ఎక్కువగా ఉండి బిజినెస్గా చేసిన వాళ్ళు కాదు. 80% సినిమాలు అవే వస్తున్నాయి. ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని కత్తో తీసుకొని వచ్చి సినిమాలు తీస్తుంటారు. అలాంటి ప్యాషన్గా తీసిన సినిమా నాకు నచ్చి జగదీష్ గారికి మన టీం పరిచయం ఉన్నది వాళ్ళకి చూపించడం, వాళ్ళకు నచ్చి బాబు గారికి కూడా టైం తీసుకుని ఆయనకు చూపించడం, వాళ్ళకి నచ్చి ఆయన కూడా నచ్చి చిన్న చేంజెస్ అయ్యి చిన్న తుది మెరుగులు దిద్ది ఫైనల్గా రిలీజ్కి వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. నేను యాజ్ ఏ ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఈ సినిమాని నేను సపోర్ట్ చేస్తున్నా. అలాగే మీడియా అందరు ఉన్నారు, సురేష్ గారు, మనం అందరు ఉన్నారు. తలా ఒక చెయ్యేసి ఈ ఒక సినిమాని తలా ఒక చిన్న చెయ్యి ఇట్లా చెప్తే జనాలకు రీచ్ అవుతుంది. అన్ని సినిమాల్లోగా కాకుండా చాలా బాధ్యత గల సినిమా. త్వరలోనే వాళ్ళు ప్రీమియర్ షో చేసి మీడియాకి కూడా షో చేసి చూపిస్తారు. చాలా మంచిగా అనిపించింది. మంచి కంటెంట్ని జనాలకు తీసుకెళ్ళాలి, నా బాధ్యతగా నేను చేస్తున్నా. అలాగే ఈ సినిమా చూడగానే సురేష్ బాబు గారు ఎప్పుడైనా పెద్ద సినిమాలో ఇట్లా కానీ చిన్న సినిమాల్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అదే కోవలో ఆయన కంటెంట్ నచ్చితే చాలా అగ్రెసివ్గా వచ్చి కంటెంట్ చేశాడు. ఇందాక కూడా ఈవెంట్కి పిలవగానే మళ్ళీ వచ్చి చేశాడు. ఓకే, ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్స్ వెంకట్. ఎందుకంటే ముందే చెప్తున్నా 100% సక్సెస్ సినిమా. కంగ్రాట్స్. ఎంతవరకు రీచ్ అవుతుందో మన చేతుల్లో ఉంది. ముందు వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు, సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాని మొత్తం లీడ్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అలాగే టీం అందరికీ, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ముఖ్యంగా నేను దీంట్లో ఒక అండర్ రేటెడ్ పర్సన్, ఒక టెక్నీషియన్ గురించి చెప్పాలి. సరే, అఫ్కోర్స్ మార్తాండ్ గారు సినిమా ఎడిట్ చేశారు. చాలా బాధ్యతగా ఆయన రెస్పాన్సిబుల్గా అసలు సినిమా కట్టేది ఒక మెచ్యూర్ సినిమా ఎడిట్ కట్ ఉంటుంది సినిమాకి. మార్తాండ్ గారి చేతులు పడడం కూడా చాలా మంచిది ఈ సినిమా. వీళ్ళు చేసిన పనికి ఆయన చాలా బాగా ఎడిట్ చేశారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు సినిమా కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎన్నో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, కానీ తను చాలా పాటలు రాశాడు. చాలా హిట్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ చాలా రాశాడు. ఈ సినిమాలో నేను ఉన్నప్పుడు ఏదైనా మంచి పాట ఉంటే బాగుంటుంది ఇలాంటి సినిమాలు అనుకున్నా. మొదలుపెట్టేప్పుడే సినిమాలో 4 పాటలు చాలా మెచ్యూర్గా, కథకి మిస్ కాకుండా, యూత్ సాంగ్
అండ్ ఆల్ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా చేశారు. తన బ్రైట్ ఫ్యూచర్, ఈ సినిమా నుంచి తను మళ్ళీ లైన్లోకి వస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇంకొక స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకు ఇండస్ట్రీకి వచ్చినట్టే. నెక్స్ట్ చాలా పెద్ద సినిమాలు కూడా తను చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. మీడియా సపోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మీడియా అందరూ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం.